నువ్వు ఎక్కడ కూర్చోవాలి? ఏ దేవుడు చెప్పండి? చూచుచున్న దేవుడు. చాలామంది అంటారు, అసలు నా బాధలు దేవుడు చూస్తున్నాడు అంటారా? అసలు దేవుడు నన్ను చూడట్లేదు అనే కొన్ని మాటలు వింటాం. బైబిల్ చెప్తుంది, కళ్ళుండి చూడనివాడు కాదు, నోరుండి మాట్లాడనివాడు కాదు, కాళ్ళు చేతులుండి నడవనివాడు కాదు. ఆయన ఏ దేవుడు అంటే చూచుచున్న దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన కంటికి కనబడిన స్పష్టం ఏది కూడా లేదు. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీ గ్రంథకర్త అంటాడు, 4వ అధ్యాయం 3వ వచనం, కాగా 4:13 అమ్మ, మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదీ లేదు. మన ఎవనికి లెక్క అప్పచెప్పవలనో ఆ లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. అమ్మా, దేవుడు కళ్ళు కప్పలేం అనే ఈ మాటకు అర్థం. ఎవరి కళ్ళన్నా కప్పేయచ్చు, కానీ ఎవరి కళ్ళు కప్పలేం? దేవుడు కళ్ళు కప్పలేం. దేవుడు కళ్ళు కప్పలేం. దేవుడు చూస్తున్నాడు. చూచే దేవుడు ఆయన. ఏ దేవుడు? చూచే దేవుడు. చూచుచున్న దేవుడు అయ్యా అని ఒక పాట పాడి ఒక పేరెట్టింది దేవుడికి హాగరు. ఆదికాండము 16వ అధ్యాయం 13వ వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆదికాండం 16వ అధ్యాయం 13వ వాక్య భాగాన్ని చదువుకుందాం. ఏంటంటున్నాడండి? అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. చాలండి. నన్ను చూచువాణ్ణి నేను చూశాను అని హాగరు పలుకుతుంది. బైబిల్లో ఆగరు అంటే ఎవరో? అబ్రహాం. ఆగరు ఎక్కడ దొరికింది? 12వ అధ్యాయంలో ఒక కరువు వచ్చింది. ఐగుప్తులోకి వెళ్ళిపోయాడు. ఎవరో? అబ్రహాం. ఐగుప్తులో ఏం కట్టలేదు? బలిపీఠం కట్టలేదు. బలిపీఠం కట్టక ఏమొచ్చింది అంటే అబ్రహాం జీవితంలోకి కీడొచ్చింది, భయం వచ్చింది. ఎంత కీడొచ్చినా, ఎంత భయం వచ్చినా ప్రార్థనా బలిపీఠం కడితే, వాక్యమనే బలిపీఠం కడితే ఎలాంటి భయమన్నా తొలగిపోద్ది, ఎలాంటి కీడైనా తొలగిపోద్ది. దేవుడికి మహిమ కలుగును గాక. అబ్రహాం అక్కడ బలిపీఠం కట్టలేదు. పిల్లరా, తన భార్యను ఫరో రాజు తీసుకెళ్ళాడు. ఐగుప్తు రాజు తీసుకెళ్ళిపోయాడు పెళ్లి చేసుకుందామని. దాన్ని బట్టి ఐగుప్తు రాజు జీవితంలో సమస్య వచ్చింది, కరువు వచ్చింది. ఎందుకైతే వచ్చిందంటే అర్థమైంది. ఎవరు వచ్చిన తర్వాత? అబ్రహాం భార్యను తీసుకొచ్చిన తర్వాతే, అయ్యో ఈమెని నేను పెళ్లి చేసుకుందామని, ఈమెతో నా సహనం జీవితాన్ని జీవిద్దామని తీసుకొచ్చాను. ఈ దేవుడు చెప్పాడు ఆమె ప్రవక్త భార్య అని. వెంటనే భయపడి అబ్రహాము ఈ యొక్క ఐగుప్తురాజు భయపడి ఏమన్నాడంటే, డబ్బు, ఆస్తి, గొర్రెలు, గాడిదలు, ఒంటులు, దాంతోపాటు కొంతమంది స్త్రీలను కూడా ఇచ్చినట్టు బైబిల్లో ఉంది. ఆ ఇచ్చిన స్త్రీల్లో ఉన్న దాసియే ఆగరు. ఎవరికి ఇచ్చాడు ఇది? అబ్రహాం భార్య సారాకి ఇచ్చాడు. ఇప్పుడు సారా ఎవరికి ఇచ్చింది?
పిల్లలు కనలేదని 16వ అధ్యాయంలో అబ్రాహాముకి ఇచ్చి పెళ్లి చేసింది. అయితే ఇది గర్భవతి అయిన తర్వాత తన యజమానురాలు ఎలా ఆనిందంట? చాలా నీచకంగా ఆనింది. అప్పుడు అబ్రహాం బురద నీయడం మొదలెట్టింది. ఎవరో? సారా, నా ఉసురు నీకు తేలుతుంది, నేనే దాన్ని నీకు ఇచ్చాను, ఇప్పుడు అది నేను దాని దృష్టికి నీచమైన దానిలాగా ఎంచుతున్నాను, దాని మాట బాగోలేదు, తన ప్రవర్తన బాగోలేదంటే అబ్రహాం అన్నాడంటే నీ ఇష్టమే, అది నీ చేతిలో ఉంది, నువ్వేం చేసుకుంటావో చేసుకో అన్నాడు. అప్పుడు టార్చర్ పెట్టడం మొదలెట్టింది, బాధ పెట్టడం మొదలెట్టింది. ఎవరో? సారా. ఎవరినే? హాగర్ని. అప్పుడు ఆవిడ ఏం చేసింది? పారిపోయింది. ఎవరిని విడిచిపెట్టి? తన యజమానురాలైన సారాన్ని బట్టి గర్భవతితో పారిపోయింది. పారిపోయి చాలా వేదన చెందుతుంది. నాన్న వాళ్ళు లేక, ఆశ్రయించే దిక్కు లేక, గర్భపురంతో యాదనతో ఆ ఎడారిలో తిరుగుతూ ఉంది. మరణాన్ని కోరుకుంటూ ఉంది, వేదన కోరుకుంటూ ఉంది. అప్పుడు ఆ వేదనను, ఆ శ్రమను ఎవరు చూశారు? దేవుడు చూశాడు. అక్కడ ఏడుస్తుంది, ప్రార్థిస్తుంది, రోధిస్తుంది. దేవుడు చూసి హాగరు నువ్వు వెళ్ళి మళ్ళీ యజమానురాలు చేతి కింద ఉండు, నీకు కుమారుడు పుడతాడు, అతడి పేరు ఇస్మానియేలు, అతన్ని దీవిస్తాను అని చెప్పాడు. ప్రియులారా, చూడండి, ఎవరు ఆదరించే దిక్కు లేక, బాధ పెడితే ఊరు విడిచి, ఇల్లు విడిచి, కుటుంబాన్ని విడిచి దూరంగా వెళ్ళిపోయిన ఆగర్కి, శ్రమతో వేదనతో జీవిస్తున్న ఆ బిడ్డను ఎవరు చూశారు? దేవుడు చూశాడు. ఆయన చూచుచున్న దేవుడు అని అక్కడ ఆగరు పేరు పెట్టింది. అదే ఆగరు మళ్ళీ 14 సంవత్సరాల ఇస్మాయిలీలతో పిల్లర మళ్ళీ వెళ్ళిపోయినప్పుడు, అక్కడ పిల్లవాడికి నీళ్ళు లేక సావు బ్రతుకులో ఇస్మాయిల్ ఉన్నప్పుడు కన్నీటితో ఈ కుర్రవాడు సావులేని చూడలేనప్పుడు ఆ చూచుచున్న దేవుడే మళ్ళీ నీటి ఊటను పుట్టించి బ్రతికించాడు. దేవుని వాక్యంలో ఆగరు శ్రమను చూసిన దేవుడు నీ శ్రమను కూడా చూస్తూ ఉన్నాడు. నీకున్న శ్రమను బట్టి, నీకున్న దాన్ని బట్టి కృంగిపోతానేమో, నాకు ఈ శ్రమ నన్ను దేవుడు చూడటం లేదు కాబట్టే ఇన్ని శ్రమల్లా కనుక్కుంటున్నావేమో. ఈరోజు దేవుడు నీతోటే మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, ఎలాంటి శ్రమ ఉన్నా నువ్వు మొరపెడితే తప్పించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. చేతులెత్తి ఒకసారి దేనికి స్తోత్రం, హల్లెలూయా. శ్రమలో నువ్వు మొరపెట్టడం నేర్చుకో. శ్రమలో మనం ఏం చేయడం నేర్చుకోవాలి? మొరపెట్టడం నేర్చుకో. ఎంతటి శ్రమైనా పిల్లలు చూచుచున్న దేవుడికి ఆ శ్రమను తీసివేయగలడు. బైబిల్ గ్రంథంలో ఆదికాండము 29వ అధ్యాయం 31వ వచనం. ఆదికాండము 29వ అధ్యాయము 31వ వచనం. చాలు. లేయా ద్వేషింపబడుట చూసి ఎవరు చూశారు? దేవుడు చూశాడు. లేయా ద్వేషింపబడుతుంది, బలహీనురాలు కాబట్టి తండ్రితో ద్వేషింపబడింది, కుటుంబంలో ద్వేషింపబడింది, భర్తతో ద్వేషింపబడింది, పిల్లల అక్క చెల్లెళ్ళతో ద్వేషింపబడింది. అయితే ఎవరు ద్వేషించినా, ఎవరి ప్రేమకి ఆమె నోచుకోలేదు. ఎవరి ప్రేమకి నువ్వు నోచుకోకపోయినా నిన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరు ప్రేమకి నోచుకోలేదు, కానీ దేవుడు ప్రేమ పిల్లరావుడు ద్వేషింపబడ్డాన్ని బట్టి లేయా మీద ఉంది. లేయా దేవుడు గర్భం తెరిచాడు. ఎవరు ముందు ద్వేషింపబడిందో వాళ్ళ ముందే ఇచ్చింపబడింది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదు కూడా తన అన్నగారి దగ్గర, తన తండ్రి దగ్గర దూషింపబడ్డాడు, ద్వేషింపబడ్డాడు, అవమానపరచబడ్డాడు. వాళ్ళ ముందునే ఇచ్చించేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనివ్వగల శక్తి ఆయనకు ఉంది.
ఎవరి ముందు దూషింపబడుతున్నావో, ఎవరి ముందు ద్వేషింపబడుతున్నావో, ఎవరి ముందు అవమానపరచబడుతున్నావో వారి ముందు నిన్ను హెచ్చించే దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. చెప్పలు కూడా సారి దేవుని మహిమ పడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నర్సీపట్నం ఆయనది. ముస్లింల కుటుంబంలో ఉన్నాడు. ఒక షాపులో దొంగ బంగారం అని తెలియక మనోడు తక్కువ రేటుకు వస్తే కొన్నాడు. తర్వాత ఏమవుద్ది, ఒకసారి అలవాటు అవుతే ఆనందం. నిద్రపోతున్నాం, రాత్రులు నిద్ర పడతలేదా? దొంగ బంగారం అని తెలియకేటి తక్కువ రేటుకు వస్తుందని అమ్మి పెట్టమంటే వాళ్ళు మా సొంత బంగారం అంటే మొత్తానికి అమ్మాడు. లాస్ట్కి అలా దొరికారు దొంగలో. తనదైన శైలిలో పోలీసులు కోటింగ్ ఇస్తే ఎక్కడ అమ్మారో చెప్పారు, ఎక్కడిచ్చారో చెప్తే ఎవరితో అమ్మించారో చెప్పారు. ఎవరిని పట్టుకున్నారు ఇప్పుడు? ఆమెని పిల్లరా ఎవరిని పట్టుకున్నారంటే ఈ యొక్క ముస్లింలు ఆయన్ని పట్టుకున్నారు. ఆయన పేరు కూడా తాజుద్దీన్. ఎలక్షన్ వచ్చారు, మనకు కూడా పిలుద్దాం అనుకున్న టైంలో మనకు కుదరలేదు. అయితే జైల్లోకి వెళ్ళాడు. ప్రభువుని తెలుసుకున్న బాధను బట్టి, కష్టాన్ని బట్టి ప్రభువుని తెలుసుకున్నాడు, బయటకు వచ్చాడు. ముస్లింల కుటుంబంలో ప్రభువుని నమ్ముకున్నారని, ప్రభువుని తెలుసుకున్నారని సొంత అత్తగారే ఇంట్లోంచి బయటికి గంటేసింది, ఇంట్లోకి రానిలేదు. మొత్తానికి వైజాగ్ వెళ్ళిపోయాడు. ప్రభు సన్నిధిలో అలా కనిపెడతా ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. దేవుడు అతన్ని దీవించడం మొదలెట్టాడు. ఒకరోజు అత్తగారు ఇల్లు అమ్మేయడం మొదలెట్టింది, అప్పులు పాలైపోయాయి. అత్తగారు ఇల్లు ఎవరు కొన్నారు చెప్పండి? తాజుద్దీన్ గారు కొన్నారు. ఇప్పుడు అత్తగారికి ఏమి లేదు, కానీ ఎక్కడ అవమానపరిచాడో ఆ ఇంట్లోనే అత్తగారిని పెట్టాడు. చేతులెత్తి ఒకసారి దేనికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అవమానపరచబడిన చోట, ద్వేషింపబడిన చోట నిన్నెచ్చించే దేవుడు, ఆయన చూచుచున్న దేవుడు. చేతులెత్తి ఒకసారి దేనికి స్తోత్రం. చెప్పలు కూడా సారి దేవుని మహిమపడదాం. ఎవరి ద్వారా నువ్వు ద్వేషింపబడుతున్నావో నాకు తెలీదు, ఎవరి ద్వారా నువ్వు అవమానపరచబడుతున్నావో నాకు తెలీదు. చూచుచున్న దేవుడు నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను ఇస్తాడు. చేతులెత్తి ఒకసారి దేనికి స్తోత్రం. చెప్పలు కొడదామా గట్టిగా, దేవుని మహిమపడదామా. పిల్లలేదని అవమానపరిచిన అన్నాను రెట్టింపు ఘనతతో నింపలేదా? కాబట్టి ఎన్ని అవమానాలతో నువ్వు బాధపడుతున్నావు నాకు తెలియదు, కానీ దేవుడు నువ్వున్న నివాసాన్ని బట్టో, నీకున్న ఆరోగ్యాన్ని బట్టో, నీ పిల్లల్ని బట్టో, నీ కుటుంబాన్ని బట్టో, నీకున్న పరిస్థితిని బట్టో నిన్ను యాగతలి చేస్తున్నారా, ఏళన చేస్తున్నారా? అయితే దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఒక ఆయన తెలియకుండా నేను కొత్తగా ఇక్కడ పాకేసి మందిరం జరుగుతున్నప్పుడు ఇంకెక్కడేసో పాకలు అన్నాడు. ఏమనాలే? ఎక్కడ కట్టామనాలి, ఎక్కడ కడుతున్నావు సేవ, ఎక్కడ చేస్తున్నావు అనలేదు, ఎక్కడేసో పాకలు అన్నాడు. అలా అన్నాడేటని నా మనసు బాధపడింది, వదిలేను. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? తర్వాత జడ్డింగ్లో పాకేద్దారనుకున్నాను, ఏమీ లేదు. సంజీవనగరంలో పాకేద్దారనుకున్నాను, ఏమీ లేదు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరు చూశారు నాకు తెలియదు, ఎందుకు ఇది ఏనిత్తలేదు, ఎందుకు అవ్వట్లేదు పని అనుకున్నాను. కానీ ప్రియమైన బిడ్డలారా, పాకలేయడం ఎవరి పని కాదు. అక్కడ అన్నాడు, పాకలేసావా నీకు, నువ్వు పాకలేయ కడతారా, కడితే బిల్డింగ్లే కట్టాలన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ఒకసారి దేనికి స్తోత్రం. చెప్పలు కూడా సారి దేవుని మహిమపడదాం. నీ అవమానాన్ని, నిన్ను అవమానపరుస్తూ ఉంటే చూచే దేవుడు కాదాయన. నువ్వు బాధపడుతూ దుఃఖపడుతూ ఉంటే ఆయన చూచే దేవుడు కాదాయన. ఏంటే మా పాస్టర్ గారిని మా ఇంటి విషయంలో చాలా అవమానపరిచారు, ఏడిచేసేది. అది ఎవరికి తెలుస్తుంది అంటే నాకు తెలుస్తుంది, ఏడ్చిన వాళ్ళ దగ్గర తెలుస్తుంది. ఆ కోడిగుడ్లు ఆయన రావడం మానేడు, కానీ మనోడు కూడా మీరు వాస్తులు గీస్తులు అయ్య పాపం చనిపోయాడు. అయ్యో ఆయన పాపం మీరు వాస్తులు గీస్తులు నమ్మరు, అందుకే మీ ఇల్లు ఎలాగ ఉందో పాడుపడిపోయిందని మా మొక్కం మీద అన్నాడు. పాస్టర్ గారు ఎదురుకుంటా, నా ఎదురుకుంటా. ఏం జరిగిందో తెలుసా ప్రియులరా? అదే వ్యక్తి వచ్చి ఏమన్నాడో తెలుసా? పాస్టర్ గారు ఎలా చూడవలసి వస్తుందండి అన్నాడు.
దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు అవమానపరచబడుతూ ఉంటే దేవుడు ఊరుకుంటాడా? ఒక చుట్టూ ప్రహాదులు ఆదివారం నాగల ఒక బ్యాచ్ ఇది కోడిని కోసుకోవడం చేప కోసుకోవడం చేస్తూ ఉంటే అది అద్దిల్లే ఆయనకి. ఇతనితో పాటు ఉన్న వ్యక్తి అన్నాడా కొద్దిగా నల్లబట్టలు వేసుకుని ఉన్నాడు. వాళ్ళకి కొద్దిగా అంటే నియమనిష్టలు ఉంటాయి కదా. ఉన్నా అతను అద్దుండే కొంప పక్కోళ్ళు వండుకుంటే ఆయన కూడా ఆయనకి ఎందుకు? ఏళ్ళ అద్దె ఆళ్ళ అద్దె ఇంకా అంత మాటికి ఇలా నీసైతే కుదరదు అన్నాడా లేదా? ఆ మాట చెప్పాడు నాతోటి. ప్రభా అప్పుడు భారం ఇస్తుంది నాకు. ప్రభా వీళ్ళకు మంచి గృహం వీనైనా ప్రార్థన చేసాం. దేవుడు ఆ అవమానాన్ని తీసివేసి దేవుడు మంచి బాల కొనుక్కున్నారయ్యా అన్నాడు. నెల తిరగకుండా అని దేవుడు ఆ గృహం కొనడానికి 2 నెలలు తిరగకుండా అని దేవుడు సహాయం చేశాడు. నిన్ను ఎవరో అవమానపరిచినా అలాంటి దేవుడు నీకు మనకున్నాడు. కానీ అలాంటి దేవుడిని మనం సరిగ్గా ఆరాధించలేకపోతున్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. అన్నాడా లేదా ప్రియాంక? చెప్పావా లేదా? నాకు భారంతో ప్రభు కార్యం జరిగించే దేవుడు. నువ్వు అవమానపడుతూ ఉంటే చూచే దేవుడు కాదు ఆయన చూస్తున్న దేవుడు. నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చే దేవుడు ఆయన. చేతులెత్తి ఒకసారి దానికి స్తోత్రం. హల్లెలూయా. నీ అవమానాన్ని చూస్తున్న దేవుడు, నిన్ను ద్వేషిస్తున్న స్థితిని చూస్తున్న దేవుడు, ఆయన చూచుచున్న దేవుడు. లేయా ద్వేషింపబడ్డం చూశాడు. లేయా గర్భం తెరిచాడు. నిజంగా ఈ లేయా సంతానంలో 7 పుడితే అమ్మా అందులో 2 ఇశ్రాయేలు గోత్రాలు 12 కదా. 12 గోత్రాల్లో 2 చాలా ప్రాముఖ్యమైన గోత్రాలు ఎవరిలోంచి వచ్చారో తెలుసా? లేయాల నుంచి వచ్చారు. ఆ 2 గోత్రాలు ఏటో చెప్పాలి మీరు. యోధా గోత్రం అని చెప్పారు. లేవి గోత్రం. చెప్పలు కూడా సార్ దేవుని మహిమపడదాం. ఈ 2 గోత్రాలు ఎవరిలోంచి వచ్చారో తెలుసా? ద్వేషింపబడిన లేయాలోంచి వచ్చారు. యాజకులు పుట్టారు, రాజులు పుట్టారు, లోకరక్షకుడు భూలోకంలోకి వచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు దివిజించడం మొదలు పెడితే, దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడితే, దేవుడు నిన్ను హెచ్చించడం మొదలు పెడితే తగ్గించడం ఎవరు తరం కాదు. చేతులెత్తి ఒకసారి దేనికి స్తోత్రం. దేన్ని బట్టి మరి అవమానాలు ఎదుర్కొంటున్నావో నాకు తెలీదు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ అవమానం ఘనతనిస్తాడా? దేవుడికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ఒకసారి దేనికి స్తోత్రం. నీ కుమారుని బట్టో, నీ కుమార్తెని బట్టో, ఇదిగో నీ ఇంటిని బట్టో, నువ్వు ఉంటున్న పరిస్థితిని బట్టో, నీ అందాన్ని బట్టో, నీ యొక్క ఆర్థికపరమైన స్థితులను బట్టో, దేనిని బట్టి నువ్వు అవమానం పొందుతున్నావో నాకు తెలియదు. కానీ దేవుడు నీ అవమానాన్ని ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తాడు. పిల్లరా, నిన్ను చూస్తూ ఉన్న దేవుడు ఆయన. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ఒకసారి దేనికి వస్తుంది. అవమానపరిచిన వాళ్ళు ఇది వదిలేహాడు రవకమ్మ గారు. అవమానపరిచిన వాళ్ళు ఇది వదిలేహాడు మనల్ని వదల్లా. దేవుడికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొడదాం. స్వర్ణలత గారు గట్టిగా కొట్టండి కొద్దిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 3వ వాక్య భాగాన్ని చూసుకుందాం. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 5-6 వచనాలు. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. యేసువాడు పడి ఉండుట చూసి వాడు అప్పటికి బహుకాలము ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడకూర్చున్నావా అని వారిని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దిగుచుటకు నాకు ఎవరూ లేరు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పిల్లరా, బెతస్తా కోనేరు అనే ఒక కోనేరు ఉంది. ఆ కోనేటి దగ్గర ఒక దేవదూత వచ్చి కదిలిస్తుంది. ఆ దేవదూత కదిలించినప్పుడు రోగం గల వారు ఎవరు మొదట దిగుతారో వారు స్వస్థత పొందుతారు. ఈ స్వస్థత పొందుకోవాలనుకున్నాడు ఎవరు తెలుసా? ఒక పక్షవాయువు రోగం కలిగిన రోగి. పక్షవాతం అంటే మీ అందరికీ తెలుసు. అక్కడే ఇది, అక్కడే ఇది, అక్కడే ఇది. శుభ్రం చేసేవారు లేకపోతే అక్కడ ఉండక్కర్లేదు.
శుభ్రం చేసి ఉన్న వాళ్ళ దగ్గరే ఏమవుతుంది? అలాంటి పరిస్థితుల్లో ఉన్నవాడి దగ్గరికి వెళ్తే మంచి స్మెల్ వస్తుందా? 38 సంవత్సరాల నుంచి బహుకాలం అక్కడ పడి ఉన్నాడు. ఆడు ఎవరో తీసుకెళ్ళి పడేశారు అక్కడ. ఏమని? నేను బాగుపడతాను అక్కడ పడేండ్రా అంటే పాడేసి వచ్చేసారు. మనోడు అక్కడే ఎవరన్నా ఏమన్నా అడితే అడుక్కుంటున్నాడు, పెడితే తింటున్నాడు. ఆ కోనేటి దగ్గర ప్రియమైన దేవుని బిడ్డలారా, దిగుదామని ఎవరన్నా దింపుతారని ఆన్లైన్లో అడుగుతున్నాడు. కానీ నీకో ముందు మేము ఏమంటారు చెప్పండి? ముందు నీ గొడవ చూసుకుంటావా, పక్కల గొడవ చూస్తావా? లోకం అంతా ముందు మన కోసమే చూసుకుంటాం, కానీ పక్కోళ్ళ కోసం చూసే పరిస్థితుల్లో జనాలు కనపడతలేదు. అక్కడ ఆ పరిస్థితే ఉంది. అందరూ రోగంగా వస్తున్నారు. ఈయన దిద్దాం, ఈయన 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు, ఈయన బాగు చేద్దామని ఏమన్నా ఉందా? లేదు లేదు లేదు. వాడు దీన స్థితిలో ఉన్నాడు, ఎవడాన్ని పట్టించుకోవట్లేదు. కానీ ఆ దీన స్థితిలో ఉన్న వ్యక్తిని నా యేసయ్య పట్టించుకున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నా యేసయ్య చూశాడు ఎవరు లేని ఆ పరిస్థితిని, ప్రియమైన దేవుని బిడ్డలారా, దీన స్థితిని, ప్రియమైన ఆ రోత స్థితిని నా యేసయ్య చూసి అన్నాడు, కూర్చున్నావా? స్వస్థపరచబడ కూర్చున్నావా? 38 సంవత్సరాల నుంచి, అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాడు. ఏం పొందడానికి? ఏదో టైంలో నాకు మంచి రోజు వస్తుందని ఆ బెతస్తా కోనేరుని, ఆ రొట్టెల గృహాన్ని, దేవుని మందిరానికి సాదృశ్యంగా ఉన్న ఆ స్థలాన్ని విడిచి వెళ్ళటలేదు. ఎవరన్నా ఇన్ని సంవత్సరాలు ఆరోగ్యం కోసం మందిరంలో ఉండగలరా? చెప్పండి. దేవుడి సన్నిధిలో ఉండగలరా? దేవుని ప్రార్థనా స్థలంలో ఉండగలరా? కానీ నీవు వచ్చే స్థితి అంతా ఎవరు చూడగలరో తెలుసా? దేవుడు చూడగలడు. మనం అందరం డాక్టర్ బాబు గారి గురించి సాక్ష్యం విన్నాం. మన దగ్గరికి వచ్చారు. నేను అన్నదాన్ని మళ్ళీ ఎందుకో ఎర్రవరం 3 రోజులు ఎట్టాను. ఎర్రవరం 3 రోజులు ఆ దైవజుని బ్లాక్ స్టీఫెన్ గారిని రమ్మంటే ఆయనకి ఫోన్ చేస్తే నేను అమెరికా అని చెప్తే, ఈ దైవజుని పెట్టుకోండి బాగుంటుంది, సంఘాన్ని బలపరుస్తారు, ఆ మంచి సాక్ష్యం ఒకసారి సాక్ష్యం ఆలకించాలనిపించింది. మీరందరూ విన్నారు. 10వ సంవత్సరంలో బలహీనుడై ప్రియమైన దేవుని బిడ్డలారా 10th క్లాస్లో మంచం ఎక్కాడు. మొత్తం ఇంజెక్షన్ చేశారు. రిటర్ను అయిపోతుంది, పాస్కి అయిపోతుంది. లొంగోటాలు కట్టుకుని తల్లి మందిరాన్ని తీసుకెళ్తుంది. దేవుడు మందిరంలో తిడుతున్నాడు, యేసు ప్రభువుని తిడుతున్నాడు. బిడ్డలారా, ఆ దేవుడే నన్ను ఇలా అవుటోడుగా పాడేశాడని చెప్పి తిడుతున్నాడు. కానీ తల్లి ఏం చేస్తుంది? మందిరంలోకి తీసుకెళ్తుంది, కన్నీటితో ప్రార్థన చేస్తుంది. దేవుడు ఆ మందిరంలో ఉండడాన్ని చూసి, తల్లి ప్రార్థన చూసి, ఒకరోజు రిటర్న్ బంద్ అయింది, యూరినల్ బంద్ అయింది, కారడం బంద్ అయింది. పిల్లల స్వస్థత కలిగింది. 2 సంవత్సరాలు ఆ చొట్టకోళ్ళతోటే 10th క్లాస్ రాశాడు. 2 సంవత్సరాలు పోయిన తర్వాత 429 మార్కులు ఎన్నో వచ్చాయి, 27 ప్రైవేట్గా కడితే. తర్వాత ఆ చొట్టకోళ్ళతోటే ఆటోల మీద బస్సులు ఎక్కి చదువుకున్నాడు. మొత్తానికి ఎంఎస్ బిఈడి చేశాడు. కొద్దిగా ఆరోగ్యం వచ్చింది. మొత్తానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడే వైరామవరం లెక్చరర్ కాలేజీలో, వైరామవరం కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయ్యాడు. బాగా గడిచిపోతుంది, అందరూ ప్రేమిస్తున్నారు. ప్రేమించే అమ్మాయి కూడా వచ్చింది. ఈలోగా ఒకరోజు కాలు నొప్పి వస్తూ మొదలెట్టింది. ఏంటి నొప్పి అనే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎక్స్రే తీసి, నీ ఈ ఎముక పక్కన ఏముంటుందా? ఇంకో ఎముక ఉంటుంది, కవలితో చూడండి, ఆ ఎముక ఇరిగింది, చిన్న ఎముక అన్నాడు. అప్పుడే 2 నెలలు అయింది అంటే, ఇదే 2 నెలలు అవడం ఏంటండి, నేను పడిపోలేదు, ఏం చేయలేదు అన్నట్టే. లేదండి కావాలంటే మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళాడు. అక్కడ మళ్ళీ ఏం చేశారు చెప్పండి? ఎక్స్రే తీశారు. 2 నెలలు కాదు 3 నెలలు అయింది నీ ఎముక అన్నారు. మొత్తానికి కట్టుకట్టారు, రెస్ట్ ఇచ్చారు. మళ్ళీ వచ్చాడు. మళ్ళీ అలా తిరుగుతూ కాలేజీకి చెప్తూ ఉంటుండగా, లెక్చరర్ జాబ్ చేస్తూ ఉంటుండగా మళ్ళీ నొప్పి వస్తుంది. ఏంటి నొప్పి వస్తుంది? నడవలేకపోతున్నాడు. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఈ చుట్టూ చిన్న ఎముక కాదు, పెద్ద ఎముక తిరిగిపోయింది అన్నాడు.
ఇలా పడిపోకుండా ఎముకలు ఇరిగిపోవడం ఏంటని స్కాన్ అది అన్ని టెస్టులు కలిసి చేయడానికి, ఎంఆర్ స్కాన్ చేయడానికి ఎక్కడ పంపించారమ్మా? జిఎస్ఎల్లో పంపించారు. జిఎస్ఎల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా మొత్తం అన్నీ చేసి అర్థమైంది. ఏం చెప్పారంటే, నీకు ఇక్కడి నుంచి బ్లడ్ చుక్క వెళ్ళడం వల్ల రక్తం సరిగ్గా అందకపోవడాన్ని బట్టి ఈ ఎముకలన్నీ ఏమైపోతున్నాయి? పిప్పి అయిపోతున్నాయి, నడుస్తుంటే ఇరిగిపోతాయి, నువ్వు నిలబడితే శుద్ధ కరిగిపోయినట్టు కరిగిపోతాయి, రాలిపోతాయి అని చెప్పారు. ఏం చేయాలో అర్థం కాలేదు, ఏడుస్తూ కూర్చున్నాడు. అక్కడ పిల్లల మంచాన్ని పడేశాడు. ప్రేమించే వాళ్ళు పోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా అందరూ అతన్ని భారంగా మారిపోయాడు. నా బ్రతుకెత్తుకని 4 సార్లు సూసైడ్ చేసుకోబోయాడు, చచ్చిపోయాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా ఎవరు కనికరించాడు? దేవుడు అతని బాధను చూశాడు. తల్లి అందే, ఒరేయ్ నువ్వు కాలు లేక బాధపడుతున్నప్పుడు, ఆ యూరినలో రిటర్న్ బంధింపబడినప్పుడు, 10వ తరగతిలో ఉన్నప్పుడే, ఆ 15 సంవత్సరాలు 16 సంవత్సరాల వయసులోనే నేను దేవుని సేవకి సమర్పించాను. ఏ సేవకే? ఉద్యోగం చేసేవాడు దేవుని సేవ చేయమంటే చేస్తాడా? ఏమంటాడు? ఉద్యోగం చేస్తానంటాడు. కాబట్టి నువ్వు సేవ చేస్తే బాగుపడతావేమో అంటే తల్లి చెప్పిన మాటను బట్టి సేవ చేస్తానన్నాడు. దేవుడు బాగు చేశాడు. ఈరోజు వాడుకుంటున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ఒకసారి దేనికి స్తోత్రం, చప్పలు కొడిసారి దేవుని మహిమపడదాం. ఎంత త్యాగం గలవాడైతే గవర్నమెంట్ ఆ దినాల్లో 4,000 ఆ యొక్క పెన్షన్ ఇస్తూ ఉంటే ఆ 4,000 కూడా టీవీలో వాకింగ్ చెప్పడానికి డబ్బులు చేసిన వ్యక్తి. ఎవరు చూశారో తెలుసా త్యాగాన్ని? నీ త్యాగాన్ని దేవుడు చూడాలి. కొన్ని త్యాగాలను దేవుడు చూస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ముందు 800 కారు మీద వచ్చాడు, తర్వాత స్విఫ్ట్ కారు ఇచ్చాడు, ఇప్పుడు కొత్త వ్యాగనర్ ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. త్యాగం త్యాగం త్యాగం. దేవుడికి మహిమ కలుగును గాక. నీ త్యాగాన్ని చూసి దేవుడు దీవించి వాడై ఉన్నాడా? దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రపంచమంతా వాడుకుంటున్నాడు. ఆయన సాక్ష్యం చెప్తే యాడ్నోళ్ళు ఎవరో లేరు. నాకు ఏడుపు వచ్చింది. నాకు సర్వసాధారణంగా కన్నీళ్ళు రావు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. తర్వాత ఎక్కడ రాపోయినా పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టరని చెప్తే గొడ్డుపోతాడు అంటే ఆ అవమానాన్ని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? 2 కుమారులు ఇచ్చాడు. ఏమిచ్చాడమ్మా? కుమారులు ఇచ్చాడు. తర్వాత ఏడుపు రాదు. కానీ చిన్న కుమారుడు కూడా ఇతనిలాగే కాళ్ళు పడిపోతుంటే, ఇరిగిపోతూ ఉంటే, నడితా పాకుతూ ఉంటే ఇరిగిపోతాయి. ఆల్రెడీ ఇరిగిపోయింది. నేనే అవుటోడిని, నా కుమారుడు కూడా అవుటోడైతే ఎవడ మోస్తాడయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ కుమారుడిని బాగు చేయడం. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బహుస్థితిలో పడిపోయిన ఆ రోగిని స్వస్థపరిచినట్లుగా దేవుడు సన్నిధిలో ఉంటే రోగాలను బాగు చేస్తాడండి. చిన్న తలపోటు ఉంటే గుడికి రాం, కానీ టీవీ పెట్టుకుని చూస్తాం. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కదండి, చెప్పండి. మొన్న పాపం టీవీ మోగుతుంది. ఆ నక్షత్రం చెప్పింది, అక్షయ్ గారు పడుకున్నారట. పాస్టర్ గారు ఏమనుకుంటారా, నేను పడుకున్నాను టీవీ మోగుతుంది, టీవీ చూస్తున్నాను అనుకుంటున్నారో అని నాకు వచ్చి పాపం రివ్యూ చెప్పింది. అక్షయ్ గారు మీ గురించి కాదు నేను చెప్తుంటా, మీ అమ్మాయి చెప్పింది. కొంతమంది ఏం చేస్తారు? సెల్ ఫోన్లు అలా చూస్తూ కూర్చుంటారు. దేంతో? తలపోటు జ్వరాలతో. మానేస్తారా చెప్పండి? మనత్తమా? కనీసం ఆ తలపోటు అలాగేసి తప్పుడు ముసుగేసి అని చూస్తా కూర్చుంటాం. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. కానీ దేవుడు సన్నిధికి రావడానికి ఎన్నో సాకులు నేను చెప్తాను. దేవుడి సన్నిధిలో స్వస్థత ఉంది. మా ప్రియులు నాగమణి టీచర్ గారిని ఎన్నిసార్లు మరణాల దగ్గరికి వెళ్ళి వచ్చేసింది ఆమె. దేవుడే బిడ్డను బ్రతికించి నడిపిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ఒకసారి దేనికి స్తోత్రం. రబక్కం గారు, దేవుడు మిమ్మల్ని చాలా ఆయుష్ ఇచ్చాడు. ఆదివారాలే కాదు, శుక్రవారాలు ఇంటికాడ అగ్గుడెత్తున్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ ప్రార్థన ఎగ్గొట్టకుండా, శుక్రవారం ప్రార్థన ఎగ్గొట్టకుండా. ఈ బ్రతుకు జీవితం ఎవరి కోసం? దేవుడి కోసం అని చెప్పాలి. అమ్మా రాహిలమ్మ గారు, అసలు కుర్రోడు కూడా పిల్లలు వెనకాల పట్టుకున్నాడు. సీదాను
కళ్ళు ఇస్తే చాలు పేదనిగా కూడా వస్తానన్నావు.